దాంతో పాటు అన్న మొత్తాన్ని చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలిచారు ఈరోజు బీసీ సంఘాల తరఫున. ఏంటి అసలు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అలసిపోయారన్న అసలు విద్యార్థులు నిరుద్యోగులు అలసిపోయే ఏదో చేస్తారనే భ్రమతోటి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అడగడం తప్ప ఫస్ట్ ఏం చేసిండు, ప్రమాణం చేసిండు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, 44% సర్పంచులకు, ఎన్పీటీసీలకు, జెడ్పీటీసీలకు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వస్తా అని మాట్లాడిండు. ఇంకోటి జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పిండు. ఇవన్నీ నువ్విచ్చినటువంటి హామీలా, మేము కొత్తగా సృష్టించినటువంటి హామీలా? నువ్విచ్చినటువంటి హామీలే కదా. నువ్విచ్చిన హామీలు నిన్ను అడిగితే మాకు అరెస్టులు, నువ్విచ్చిన మాటలకే మేము ఉద్యమాలు చేస్తే మాకు రకరకాల దిగ్బంధాలు. ఏంది ఇది? ఉద్యమకారుల మీద మీ ఏడిపోయింది నాకు అర్థం కాదు. ఏ ఉద్యమకారులు లేకుండా నీ ప్రచారంలో, నీ రథయాత్రలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి, టీఆర్ఎస్ పార్టీ మరి టీడీపీ పార్టీలో ఉండి నువ్వు గొప్ప నాయకుడు ఎట్లయినావు? ఉద్యమకారులు ఏందైనావా? ఉద్యమకారులను అవమానపరిస్తే ఇప్పుడు నీవేం కోరుకుంటున్నావు అంటే, నా సీటు నాకు దక్కాలని కోరుకుంటున్నావు. ప్రధానంగా ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. నా సీటు నాకు స్థానంగా ఉందా లేదా, నా సీటు నాకు బిగ్గర్ ఉంటుందా లేదా, లేకపోతే నా సీనియర్లు ఏమైనా గుంజుకునే ప్రయత్నం ఉందా? మొత్తానికి ప్రధానమైన డిమాండ్ ఏందో చెప్పన్నా. మా ప్రధానమైనటువంటి డిమాండ్ లేదంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది వాయిదా వేయాలి. ఎందుకు వాయిదా అడుగుతున్నామనంటే, ఇప్పటికే తిని పండుకున్నటువంటి పిల్లలు 5 నిమిషాల రన్నింగ్ పొట్టి అంటే గుండె పొట్టుస్తుంది. అది రోజు కొంచెం ట్రైనింగ్ చేస్తే ఒక 2 నెలలు 3 నెలలకు కవర్ అవుతారు. గట్లా అడుగుతున్నాం మేము. అయితే ఇవాళనే మేము విడుదల చేస్తాం, ఈ రోజే చేసేస్తామంటే చాలామంది పిల్లలు వెనకబడిపోతారు. చదువుకోవాలన్నటువంటి పిల్లలు ఉన్నారు. కరోనా వచ్చి చాలామంది స్కూళ్ళు బంద్ చేశారు కదా. అప్పుడు బంద్ చేయడంలో తోటి మొత్తం ఎటు జెడ్ అంతా మన ఫోన్కు, టచ్ ఫోన్కే అంకితం అయిపోయారు. ఇప్పుడు బడిబాట పట్టినప్పుడు నీకు 2-3 నెలలు సమయం ఇస్తే ఏమవుతుంది? ఇదేమన్నా బ్రహ్మ విద్యనా? ఇంత రాదంతం చేయాలనా? అంటే నువ్వు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నావు. ఏమని? ఉద్యోగాల కోసం మేము భర్తీ చేస్తామంటే ప్రజా సంఘాలు, ఉద్యమం ఇవన్నీ నోటిఫికేషన్ వేయకుండా అడ్డుకుంటున్నాయి అనేటటువంటి ఒక మాట కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ దానికోసం కానీ నువ్వు చూడవలసింది 25,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, అది భర్తీ అయ్యి ఫస్ట్. 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చినావు, అది భర్తీ అయ్యి ఫస్ట్. ఆ మాట నిలబెట్టుకో. ఆ మాట నిలబెట్టుకుంటే నీకు చరిత్ర ఉంటుంది. చరిత్ర అనేటటువంటిది ఎవరికి ఉంది? మనం ఏమన్నా కోరుకున్నారా? అంబేద్కర్, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు వీళ్ళందరూ ఏమన్నా కోరుకున్నారా? కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేశారు కాబట్టి వాళ్ళకి చరిత్ర ఉంది. వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి వాళ్ళకి చరిత్ర ఉంది. త్యాగాలు చేసిన వాళ్ళకి చరిత్ర ఉంటుంది, కానీ ఇట్లా భోగాలు చేసిన వాళ్ళకి చరిత్ర ఉండదు. భోగాలకు ఏనాడు చరిత్ర ఉండదు. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు త్యాగం చేసి అలా 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తున్నా అని చెప్పేసి నువ్వు సంతకం పెట్టు, నీకెంత చరిత్ర ఉంటుంది చూడు. నేను ఎవరు దింపమంటే మేము 2 లక్షల మందికి 2 లక్షల కుటుంబాలంటే 1 కోటి మంది అవుతారు. 1 కోటి మంది నీకు అండగా నిలబడతారు కదా. ఇలా అది నీకు ఎప్పటికైనా రికార్డు ఉంటుంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2వ ముఖ్యమంత్రిగా మాకు ఉద్యోగాలు ఇచ్చిన అనేటటువంటి చరిత్ర ఉంటుందా నీకు? ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ కట్టినటువంటి ఇంట్లో ఉంటేనే మాకు కాంగ్రెస్ అంటే గౌరవము, కాంగ్రెస్ అంటే మాకు ప్రేమ అని గుండెలు బాదుకునేటోళ్ళమయ్యా మేము. కూడు గూడు విద్య ఉద్యోగం కోసం అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత దీర్ఘంగా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ అన్యాయం చేయడం సబబు కాదని చెప్పేసి చెప్తున్నా. ఓకే, దీంతో పాటు మొత్తానికి ఇందిరమ్మ పాలన అనేది ఒక సడన్ ఏజ్ వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ తెలుస్తుంది. మొత్తానికి నిర్బంధాలు, మొత్తానికి మళ్ళీ కంచెలు, ఏదో ముళ్ళ కంచెలు బద్దలు కొట్టినామని చెప్పేసి అది ప్రగతి భవన్ దగ్గర తీసేసి ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తం వేస్తా ఉన్నారు. ప్రగతి భవన్ దగ్గరనే ముళ్ళ కంచెలు తీసేసారు. ప్రజలలో తీయలే, ప్రజలలో అట్లే ఉంది. ముళ్ళ కంచెలు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. ఇక వీళ్ళందరూ మొత్తం మా చుట్టుముట్టు అంతా దిగ్బంధం అంటే ముళ్ళ కంచెలు కావు అవి. ఇవి కూడా ముళ్ళ కంచెలే. ఒకవైపు చదువుకునడానికి ఉద్యమాలు, మన ఏవి ఉద్యోగాలకు ఉద్యమాలు, పోయిన ఉద్యోగం పోతే ఉద్యమాలు, మాకు రిజర్వేషన్లు కావాలంటే ఉద్యమాలు. ఎందుకబ్బా మరి ఓటెందుకు? ఇక ఉద్యమాలు చేసుకుంటుంటే అయిపోదా? ఒక ప్రభుత్వాలను మార్చేది ఎందుకు? ఇప్పుడు అనుకుంటారు సార్, మళ్ళా పాత ప్రభుత్వం మేలుందని అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు.